అమ్మా ఫుల్గా ఇచ్చాడు మనకి. 10 స్థానాల్లో ఉండాలా ఎక్సైటింగ్ ఆఫర్ 2 10 పార్లమెంటు 10కి ఇచ్చాడరా, దెన్ ఓకే నో ప్రాబ్లం. ఆ టైప్ ఎక్సైటింగ్ ఆఫర్ ఉంటే ఓకే తప్పించి, లేకపోతే పొత్తు వలన వాళ్ళు పెద్ద నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంతో మనం ర్యాపో మెయింటైన్ చేశాక పొరపాటున కూడా వైసీపీతో వద్దంటది. అది వైసీపీ ప్రయోజనాన్ని పొందొద్దంటారు. ఇప్పుడు జగన్ 22 మంది ఎంపీలతో మద్దతు ఇచ్చాడు బీజేపీ ప్రతి బిల్లుకి, ఇంక్లూడింగ్ యూసీసీ బిల్లుతో సహా, ఇదే దాని పేరు కామన్ సిఏఏ బిల్లుతో సహా అన్నిటికీ మద్దతు ఇచ్చాడు. ఎక్కడ దేన్ని వ్యతిరేకించాల వైసీపీ. బట్ తెలుగుదేశం కేసీఆర్ నాని వచ్చేటప్పటికి 3 తలాక్ బిల్లులో వ్యతిరేకించాడు అతను. కానీ వీళ్ళు ఎక్కడ దేన్ని వ్యతిరేకించాలి. 3 తలాక్ కి సపోర్ట్ చేశారు, అన్నిటికీ సపోర్ట్. తర్వాత ఇక్కడ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారుగా, అక్కడ సపోర్ట్ చేసుకొచ్చారు తెలివిగా. ఏ బిల్లుకి ఒక్క రోజును కూడా నరేంద్ర మోడీని ఒక్క కామెంట్ చేయాలి, ఒక్క రోజును కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల ఈ 5 ఏళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే వీర విధేయ రామాలాగానే ఉన్నాడు. రెండవది, అతని వల్ల ఎలాంటి నష్టం లేదు బీజేపీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీని నిందించడమే, బీజేపీని వెక్కిరించడమే, తేడా వచ్చినప్పుడు బీజేపీ మీద బురద వేసిపోవడమే చేశాడు 2 సార్లు కూడా చంద్రబాబు. ఇతని వల్ల నష్టమే పొత్తు పెట్టుకున్నాక. ఒకటి నమ్ముకున్న వాళ్ళు పోతారు, రెండోది ఇది. ఇంకోటి రేపు రాజ్యసభ స్థానాలు అవసరం వాళ్ళకి. ఏంటంటే రాజ్యాంగ సవరణలు కొన్ని ఇష్యూస్ చేయాల్సి ఉంది. దాదాపు 10 బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ కి లోక్సభలో వాళ్ళకి 2/3 ఉంది కానీ ఎన్డీఏకి ఇక్కడ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు హాఫ్ కి ఒక 4 తక్కువ ఉన్నాయి, హాఫ్ కూడా 4 తక్కువ ఉన్నాయి. 97 బీజేపీకి, ఎన్డీఏగా 117. అది కూడా జేడీఎస్ వీళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి లెక్క. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే ఈయనకి 11 సీట్లు ఉన్నాయి రాజ్యసభ. 2 సంవత్సరాల దాకా, అంటే 2 సంవత్సరాల దాకా రాజ్యసభ ఎన్నికలు ఏం జరగవు. 2 సంవత్సరాల దాకా కంప్లీట్ గా వైసీపీకే పూర్తి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్లు. 2 సంవత్సరాల తర్వాత 3 సీట్లు పోతాయి. ఆ 3 ఎన్నికలు జరిగితే అప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లను బట్టి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 100 వాళ్ళకి 70 వచ్చినాయి అనుకోండి, క్రిందటిసారికి మళ్ళీ ఒక రాజ్యసభ వీళ్ళకి వస్తే 2 రాజ్యసభలు వాళ్ళకి వస్తాయి. క్రిందటిసారి అంతే కదా, 2014 అంతే. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళతోనే బెనిఫిట్ ఉంటుంది.